మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, సదానంద గురువు గారికి, విశ్వగురు మండలి అందరికీ ఆత్మవందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మరి మనకి సాధన కొరకై ఇంత బ్యూటిఫుల్ ప్రిన్సెస్ని మనకి క్రియేట్ చేసి ఇచ్చిన వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి ఒకసారి క్లాప్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం, నమస్కారాలు తెలియజేసుకుందాం. మనకి ఇక్కడ 2 పూటల గురుప్రసాద వితరణకు సహాయ సహకారాలు అందించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా అందించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఒకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. మనం ప్రతి నెల ధ్యానీభవ 10 to 31 అంటే 21 days 21 మాస్టర్స్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ గురుస్థానికి వచ్చి ఇక్కడ మనకు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఎంతో దూరం నుంచి ఎంతోమంది మనకి ఇక్కడికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈరోజు మనకి ధ్యానీభవ సెషన్కి కుకునూరు కవిత గారు వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు. మేడంకి గట్టిగా గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. మేడం వెల్కమ్. క్లాప్ చేస్తూ గట్టిగా క్లాప్ చేయాలి. మేడం 27 years నుంచి యుఎస్లో ఉన్నారు. మరి 5 years నుంచి మన మెడిటేషన్లోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే 1 year నుంచి పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. మరి పిఎస్ఎస్ఎంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో సర్వీసెస్ చేస్తున్నారు. మరి పిఎంసికి సపోర్ట్ చేయటం కానీ, అక్కడ యుఎస్లో మిరాకిల్ మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసి ఎంతోమందికి ధ్యానం గురించి తెలియచేయడం, ధ్యాన ప్రచారం చేయటం, ఇదంతా చాలా గ్రేట్ విషయం అన్నమాట. మరి ఇక్కడికి వచ్చిన ఫ్యూ వీక్స్లోనే ఆమె ప్రతి సెకండ్ని ఎంత సద్వినియోగం చేసుకున్నారో, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఎనర్జీని తీసుకొని మేడం చేయాల్సిన కాంట్రిబ్యూషన్స్ చేసి మన ఇక్కడ గురుస్థానికి కూడా వచ్చారు. ఒక 1 week బ్యాక్ ఇక్కడంతా కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుని ఇక్కడ ఎనర్జీని తీసుకుని ఇక్కడ ఎనర్జీని ఇచ్చి చాలా అద్భుతంగా ఆమె ప్రెజెన్స్ని చాలా హ్యాపీ ఎంజాయ్ చేశారనమాట. మరి ఇంకా మన హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేశారు. మేడం 27 years నుంచి యుఎస్లో ఉన్నప్పటికీ మేడం ఇక్కడున్న రూట్స్, మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల రూట్స్, మేడం చూడండి ఎంత యంగ్గా ఉన్నారు. మేడంకి 27 years 20 years కిడ్స్, అంటే కిడ్స్ అబ్బాయిలు ఉన్నారు మేడంకి. అలా ఉన్నట్టు కనిపిస్తున్నారా మేడం? మేడం మీరు చాలా బ్యూటీ ఉన్నారు మేడం. సో వాళ్ళిద్దరు కిడ్స్కి మన భారతదేశం యొక్క రూట్స్ తెలియాలి, వేదాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఫ్యామిలీస్ యొక్క బాండింగ్స్, మరి ఈ గ్రూప్ ఫ్యామిలీస్ ఇవన్నీ తెలియాలని చెప్పి మేడం వాళ్ళిద్దరు పిల్లల కోసమని ఇక్కడ మన ఇండియాలో ఒక పెద్ద ఈవెంట్ చేశారు. సో అది చాలా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. 27 years నుంచి యుఎస్లో ఉన్నారంటే అక్కడ కల్చర్లో ఉండిపోయి మన భారతదేశాన్ని అంతగా పట్టించుకోరు. కానీ మేడం చాలా గ్రేట్. మరి పిఎస్ఎస్ఎంలోకి రావటం, ఇంకా పిఎంసిలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు మేడం, చాలా ఎపిసోడ్స్ ఇచ్చారు. సో చాలా గ్రేట్ మేడం. మరి ఈరోజు మనకి స్పిరిచువల్ పేరెంటింగ్ అనే టాపిక్తో మన ముందుకు వచ్చారు. ఒకసారి మేడం గట్టిగా క్లాప్ చేద్దాం. టు యూ మేడం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారము. ధ్యాన మిత్రులకు అందరికీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, వెల్కమ్. ఫస్ట్ I would say thank you to Gurusthan and Nagendra garu, and welcome you all to the Dhyani Bhava. And with much gratitude and respect to Brahmarshi Pitamaha Patriji, okay, Patriji, and also Swarnamala Patriji Amma. And just now Lakshmi Madam Gara has said like about my kids. So thank you so much. And today's topic like spiritual parenting. Since everyone was saying, then I thought let me speak out few words, share my words of wisdom, my little knowledge. So I came to India for a wedding, and 2 days back I went to my friend's place. There 2 small kids were there, and when I gave 2 candies, they said, "No auntie, we don't eat candies." I was surprised. Then I said, "Oh sorry, and we don't eat cookies also." Really? I never ate candies or cookies. Really? Are you kidding? And then
దే వాళ్ళకి టీవీ కూడా లేదు వాళ్ళ ఇంట్లో. చాలా సర్ప్రైజ్ అయిపోతున్నాను, సో మెనీ థింగ్స్. దెన్ ఐ టుక్ ఎ షార్ట్ interview. Then they told like, my kids, we made them in such a way that they follow all the rules and they don't eat outside food, and they are so happy. They listen to the parents and they never felt like I have to eat those candies or like that. They really gave up. And not only that, reading Bhagavad Gita. So this is a part of the spiritual parenting. And slokas and everything, so much impressed. Then I thought, okay, let me share few words. Being a mom with 27 years, my oldest son, and 20 years the little one. నేను ఎందుకంటే దిస్ టాక్ ఈజ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేను అమెరికాకి వచ్చినప్పుడు 11 months బాబుతోటి వెళ్ళాను. సో దట్ ఈస్ రియల్లీ చేంజ్ ఫర్ మీ. అంటే న్యూ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వాలి. సో ఐ హ్యావ్ టు మోల్డ్ మై సెల్ఫ్. మీకు మనకి వినాయకుడు స్టోరీ తెలుసు కదండి, వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్యం. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ ఏ వే దట్ జస్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ టాక్, న్యాచురల్ టాక్, బికాస్ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చాలా బిగ్ టాపిక్. ఐ మై సెల్ఫ్ ఆల్సో హ్యావ్ టు నో, బట్ we will gather today's in 20 to 30 minutes few highlights. So in Ganesha, what does he do? He's fat and he cannot go. The challenge between Ganesha and Subramanya Swami, right? Shanmukh Swami. They have, whoever goes fast, revolve around the world, they are the winners, and they have something. We are not going much into the story. And Subramanya Swami, he is very good. He has a vehicle. He can go fast and go everywhere. But Lord Ganesha, what does he do? He just revolves around the parents, because parents are they are gods. They are real gods. He knows the power. So, and he is the first. Wherever he goes, he will be seen first. He is the winner, right? So what the moral of the story is, see, even we are powerful, even we are talented, even we are knowledgeable, but end of the day, when you are coming to the parents, giving them the respect, love, it matters most. And there are many other things like, even if you see Devika Bhatnagar, I know many of you have heard of her inspirational talks and motivational talks. I had a talk with her, and we just had, this one was being humble. No matter how many degrees you get, how many things, being humble and respectful to your family members, your friends. Ultimately, parents are gods. And if you see with the one talk I did with Dilse Anjali, many of her talks you have been listening to her, and on Mother's Day, and the topic was respect your parents. See what they expect. So now, first, before we become a parent, there are so many things. First, we are like a child, right? Inner child. So coming from the inner child, and how there are many, if you see, recently I went to QLU, and many of you have been there, Quantum Life University, Dr. Newton and Dr. Lakshmi Garu. So I did impromptu interview with them, and there are so many programs they offer, inner child. So all these, they have molded in such a way, మనకి చాలా ఈజీగా, ఇప్పుడు అట్టిపండు ఒలిచి పెడితే ఎంత ఈజీగా ఉంటుందో వాళ్ళ ప్రోగ్రామ్స్ అట్లా, ఇఫ్ యూ సీ మెనీ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు ఫస్ట్ మనము చైల్డ్గా వెళ్ళి పేరెంట్, దెన్ కిడ్స్. ఎన్ని wounds, ఇప్పుడు మనకి ఎనీ ఇన్సల్ట్ ఆర్ ఎనీథింగ్ వీ క్యారీ ఓవర్. మై మామ్, షీ స్కోల్డెడ్ మీ, and then we put that one, store it, and again we keep that memory, all the memories. Okay,
So 1 minute. So what happens is all these wounds has to be cleared, because unless they are not taken care and you become an adult and you get married, soul coach is also there. Then when you have kids, how do you raise them? So much we are carrying all that packages in us. So it is like, see, you can mold in such a way that the topic can go here and there, anywhere. It is like free flow of water. And even when we are like that, when our thoughts are like that, if it is not stagnant, that is the energy is flowing. All the blockages has to be cleared. So, and coming to that one with my kids, so when we went last year to Los Angeles, a friend's house, and after 20 years, see, when 11 months baby, when I came, I said, right, it was such a, for me to adjust to all that, it took a lot of time, and which I folded in the form of book, Beyond the Limits, a challenge to prove oneself, which I am going to share my life experience, the true life experiences. So when I went to the Los Angeles, she said like, hey, I am seeing your kids after 20 years. 20 years తర్వాత చూస్తున్నాము, వాళ్ళ ప్రీ స్కూలు, వాళ్ళ స్కూల్ అవన్నీ చూసి ఐఎమ్ సర్ప్రైజ్ ఎలాగ మోల్డ్ చేశారు. ఇప్పుడు 27-25 ఇయర్స్లో రేస్ చేయడం అంటే లైఫ్ స్టైలు, హ్యాబిట్స్, కల్చరు, ఎవ్రీథింగ్ టోటలీ చేంజ్. రైట్ సైడ్ డ్రైవింగ్ ఎట్లా, ఆపోజిట్ లెఫ్ట్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో అన్నీ ఆపోజిట్ ఉంటుంది. దే ఆర్ ఫుల్ ఫ్రీడమ్, రైట్. లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఎంత హంబుల్గా ఉన్నారు, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు, వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయిపోయారు. దట్స్ ఐ ఫీల్ లైక్ ఎ ప్రౌడ్ మామ్. సో సేమ్ థింగ్ వాట్ ఐ డిడ్ వాస్ గివింగ్ లవ్, రెస్పెక్ట్ ఇన్ దెమ్. స్టాపింగ్ చేయొద్దు అంటే ఇప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోలింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఎవ్రీవేర్ వి సీ. మనకి ఇండియన్ దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది, కంట్రోలింగ్, యూ హ్యావ్ టు లిసన్ టు మీ ఆల్వేస్, అది కూడా ఉంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. మనం వీఆర్ కంపేరింగ్, వాళ్ళు డాక్టర్ చేస్తారు, నువ్వు చేయట్లేదు అని. ఆల్వేస్ దెర్ ఇస్ ఎ కంపారిజన్ విత్ అవర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చే కాంప్లిమెంట్ దట్ మేడ్ మీ ఫీల్ గుడ్. Until 21 years you can be with them. After 21 years they can be independent, but at least until 21 years it is your responsibility as a parent to see what is lacking, to correct the kids. First we have to correct ourselves. Spiritual parenting or mindful parenting, right? So that compliment I really liked it. And when I started my spiritual journey as meditation, then slowly, we are not from meditative family, and with the blessings of Brahmarshi Pitamaha Patriji, I started Car Miraculous Minds in at USA, and started this meditation and promoting meditation everywhere. Wherever I go, I started, because Patriji's intention is make everyone a meditator, right? And then those compliments really I liked. Everywhere they said very nice, humble, this one. So once we need to give the way we are, our kids will also be the same way, right? And all the lacunas are ఏంటి, వాళ్ళలో ఏది ల్యాక్ అవుతుంది, వాళ్ళలో ఏది తక్కువైంది. లవ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ మెడిసిన్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీవేర్. ఇప్పుడు మనం కోపంతో ఉంటాము. ఎందుకు కోపము? వై వీఆర్ యాంగ్రీ? బికాస్ వీ డిడ్ నాట్ గెట్ వాట్ వీ వాంట్. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మై బెస్ట్ ఫ్రెండ్, రియల్ ఆల్సో, తను వస్తానంది, అదేంటి కమ్ అనేసి అపాయింట్మెంట్ ఇచ్చింది. సంథింగ్ ఇట్ హ్యాపెన్, షీ కుడ్ నాట్ మేక్ ఇట్. ఐ వాజ్ సో న్యాచురల్లీ నేను అప్సెట్ అయిపోతాను. అమెరికా నుంచి వచ్చాను, యూ కెనాట్ ఫైండ్ టైమ్, ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ మీ, రైట్? అలా అనుకుంటాం మనం ప్రతి ఒక్క నిమిషం అనేసి. కానీ ఆ సిచ్యువేషన్ ఆ అమ్మాయి చేయడం వల్ల
ఐ గాట్ మచ్ బెటర్ వన్, మచ్ బెటర్. ఇవాళ నేను మా స్కూలు సెయింట్ తెరీసా గర్ల్స్ హై స్కూల్, నాకు అక్కడికి వెళ్ళాలి అనేసి 37 years ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ 1988. 37 years తర్వాత స్కూల్కి ఇంప్రాంప్టో, అసలు వెళ్ళాలి అని ఒక థాట్ వచ్చింది లేదు, ఇంప్రాంప్టో వెళ్ళేసేసి ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్. డోర్స్ కూడా అప్పుడే స్కూల్ ఓపెన్ అయింది, పీపుల్ ఆర్ లీవింగ్. మా ఫ్రెండ్ని తీసుకొని పోయాను, వాట్ ఏ లక్, గాడ్ హ్యాస్ కమ్ విత్ యూ అండ్ టేకింగ్ యూ అన్నట్టు మనల్ని తీసుకెళ్తున్నారు దేవుడు. సో అక్కడికి వెళ్ళాక పిల్లలకి మెడిటేషన్ అప్పటికప్పుడు అట్లా పోతుంటే పిల్లల్ని చూసి, ఈ స్కూల్లో మేము చదువుకున్నాం 37 years బ్యాక్, ఒక్క చిన్న 1 minute మెడిటేషన్. వాళ్ళందరూ ఇలా చూస్తూ ఏంటి అనేసి, అంటే ఇక్కడేంటి పిల్లలకి ఇంత కూడా టైం అనేది చాలా బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాటలు ఎవ్రీవన్ నోస్, రైట్? ఎవ్రీవన్ నోస్ ఆల్ దీస్ థింగ్స్. భగవద్గీత మనకి అందరికీ తెలుసు, కానీ విన్నా కొద్దీ చెప్పినా కొద్దీ దాంట్లో ఏమవుతుందంటే ఆ అమృతము దంతా ఇంకా 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 వచ్చేస్తుంటుంది మనకి, రైట్? ఇప్పుడు నా యాజ్ ఏ హోమియోపతి డాక్టర్, ఐ మెంటర్ 15 to 25 డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్ అరౌండ్ ద గ్లోబ్, అండ్ మనం ప్రో బోనో యాక్టివిటీస్ చేస్తాం. సో మై కాన్సెప్ట్ ఈస్ బీ ఏ లీడర్, మేక్ ఎవ్రీవన్ ఏ లీడర్. మన పత్రిజీ గారిది కూడా, మనం ప్రతి ఒక్కరం వీఆర్ ఆల్ స్పిరిచువల్ మాస్టర్, వీఆర్ ఆల్ డివైన్ మాస్టర్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్ గురూస్, ఈచ్ వన్, రైట్? మనమందరం. సో ఆ బేసిస్ తోటి మనం అందరము, అంటే ప్రతిదీ కిడ్ కావాలంటే ముందు యూ హ్యావ్ టు బి పేరెంట్. యాక్చువల్లీ దెర్ ఇస్ వన్ థింగ్, నవ్ ఏ డేస్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు గెట్ మ్యారీడ్. ఐఎమ్ హియరింగ్ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్. ఫర్ వాట్ రీజన్? దెర్ ఆర్ సెవరల్ టు బికమ్ డూ ద పేరెంటింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ పేరెంట్, రైట్? నేను ఓషో బుక్ చదివాను, ప్రేమ పెళ్ళి, ఏది కావాలి అనేసి. హీస్ ఎ గ్రేట్, ఐ డిడ్ నాట్ రీడ్ కంప్లీట్లీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ పర్సీవ్, మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం. ఫ్రెష్ ఫ్లవర్స్ ప్రేమ, ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెళ్ళి అంటారు, ఒక ఎగ్జాంపుల్. సో కమిట్మెంట్ ఉండాలి. మ్యారేజెస్ ఫస్ట్, మన మ్యారేజెస్ గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా. 2 people హ్యావ్ టు బాండ్ అండ్ టుగెదర్, స్టే టుగెదర్, దాన్ని కూడా అర్థం కావాలి. ఎంత ఉందండి ఇప్పుడు అక్కడ అర్థం కావాలంటే ముందు చైల్డ్ నుంచి మన హర్ట్లవి అవన్నీ కూడా క్లియర్ అప్ చేసేసుకొని, ఆ ప్యాకేజెస్ లాగా వెళ్ళిపోకుండా మనము అవన్నిటిని, ఏ బ్లాక్స్ ఉన్నావో అవన్నిటిని, నెగిటివ్ బ్లాక్స్ని అన్నిటినీ క్లియర్ చేసేసుకొని ముందుకెళ్ళిపోవాలి. అందుకే మెడిటేషన్. నేను చైల్డ్లో ఉన్నప్పుడు ఇలా ఏం మాట్లాడేదని కాదు, ఐఎమ్ అఫ్రైడ్ టు స్పీక్. ఇలాగ మాట్లాడేది ఎందుకు అంటే, స్పిరిచువల్ దానికి వచ్చాక వీఆర్ ఆల్ ద సోర్స్, వీఆర్ ఆల్ ద డివైన్ సోర్స్. మన చేత చేయించుకోబోతున్నారు. ఇప్పుడు ఈ బుక్ బియాండ్ ద లిమిట్స్ అనేది, ఇప్పుడు ఇందాక వినాయకుడిది అనేసి నేను ఎలా చెప్పానో అలాగా ఐ షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. 14 years బ్యాక్ పబ్లిష్ అయింది. ఇట్ గాట్ పబ్లిష్డ్, యూఎస్లో పబ్లిష్ అయిపోయింది చక్కగా. విత్ 2 kids, బీయింగ్ ఎ డాక్టర్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ ద సాఫ్ట్వేర్ బికాస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఏ ఛాలెంజ్ ఐ టుక్. సో మనము ఏంటంటే, వాట్ యు వాంట్ ఇన్ లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్, అది మెడిటేషన్లో నాకు వచ్చింది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఎవ్రీవన్ హ్యాస్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ స్టేజ్లో నేను ఎలా పెట్టుకున్నానంటే, బికాస్ మై కిడ్స్ ఆర్, ఐ టుక్ ఆన్ ద వే, నో షార్ట్ కట్ ఫర్ ఎనీవన్. ఐ వెంట్ అప్ అండ్ కేమ్ డౌన్ అండ్ డిడ్ ఫర్ మై సెకండ్ చైల్డ్. అంటే షార్ట్ కట్స్ లేవు లైఫ్లో.
అందరూ అందరికీ 24/7 ఉంటుంది. అందరూ చిన్నప్పటి నుంచి కిడ్స్ని రేస్ చేయాలన్న ఏదన్నా అందరికీ సేమ్. కాకపోతే మనం దాన్ని ఎలా చూస్తాం, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అవునా కదా? ఇప్పుడు నన్ను మంచిగా చూసుకుంటున్నాను అంటే నేను నాకు చూసే భావాన్ని బట్టి ఉంటుంది. మనకు బీకే శివన్ సిస్టర్ కూడా ఇప్పుడు తన ఆల్ స్పిరిచువల్ గురూస్. Yesterday I went to Quantum Life University, I told, right? Kanha, they honored me. So I went there. Because see what Patriji Gar says, right? You need to learn from every gurus. You need to learn everything. And you do what is best for you. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అంతే కదా. తర్వాత మనది వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు డూ, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ విల్ జస్ట్ టాక్ ఇన్ 10 more minutes and we'll do the meditation. ఇంకా సజ్జన సాంగత్యం we are all doing. Vegetarianism is also good. అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ మనకి. ఈ పురాణాలు వేదాస్ దాంట్లో మీకు ఇది ఉందా, శరత్ కుమార్ అనుకుంటాను, తను దశరథ రాముడు హంటింగ్ చేసేటప్పుడు ఒక వాటర్ శబ్దం వస్తే తను యారో చేస్తారు, చేస్తే అదే బాణం వేస్తారు. వేస్తే ఆ బాబుకి ఒక బ్రాహ్మణి, తను శరత్ కుమార్ అనుకుంటాను, తనకి తాకి ఇది తను ఏంటంటే ఒక ఇద్దరు బ్లైండ్ పేరెంట్స్ని పిలిగ్రిమేజ్కి తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి వెళ్తాడు. ఈ లోపల దశరథుడు బాణం వేయడం వల్ల హీ డైస్. బట్ బిఫోర్ హీ డై తను ఏం చెప్తారంటే, మా పేరెంట్స్ బ్లైండ్, వాళ్ళకి మీరు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారని. సో దీంట్లో ఇక్కడ స్టోరీ ఏంటంటే, సరే తను వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు వాటర్, వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేరెంట్స్ గుడ్డోళ్ళైనా దే వర్ ఏబుల్ టు సెన్స్ ఇట్. నువ్వు మా బాబు కాదు, ఏమైందంటే తను నిజం చెప్పేస్తారు. అయితే నాకు ఎలాగ జరిగిందో నీకు కూడా అలానే జరుగుతుంది అనేసి అన్నందుకు రాముడు కూడా 14 years వనవాసం వెళ్ళిపోతారు, దశరథుడు చనిపోతారు. హీ డు నాట్ సీ హిస్ సన్ లా డ్రామా కదా. సో ఈ స్టోరీలో ఏంటి, మనము నేను నేర్చుకునేది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అతను ఆ బ్లైండ్ పర్సన్ శరత్ కుమారం, ఇఫ్ ఐ సే ఎనీ రాంగ్ నేమ్ సారీ, వాట్ అదేంటి లాంగ్ టైం బ్యాక్. సో పేరెంట్స్ని, బ్లైండ్ పేరెంట్స్ని ఎంత కేరింగ్ చేశారు, ఎంత అది. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పారు. కానీ పేరెంట్స్ వాళ్ళ ప్రేమ, అటాచ్మెంట్, నోట్లోంచి వర్డ్స్ వచ్చేస్తాయి, శాపం ఇచ్చేసారు. అండ్ ఇట్ గాట్ ఎఫెక్టెడ్. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. సో ఇక్కడ ఎంత నేర్చుకునేది ఉందండి. సో మనము యూనివర్స్కి ఏది ఇస్తే, మంచిగా ఏదన్నా ఎవరికైనా సహాయం చేసినా, ప్రేమ చూపించినా, జాలి చూపించినా, కంపాషనేట్ మనకు వస్తుంది. మనకి ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా వీ సపోర్ట్ ఇన్ ఎనీ వే వీ కెన్ గెట్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. సో అండ్ అగైన్ యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఎ మైండ్ఫుల్ పేరెంట్, ఇప్పుడు మనకి సోషల్ మీడియా కూడా చాలా ఉంది, అవునా? మొబైల్ అన్నిటికీ, యూట్యూబ్ మా లైక్ సబ్స్క్రైబర్స్ అంటుంటామా? ఆఫ్ కోర్స్ నేను కమెంట్స్ డిసేబుల్ చేసి 4 years అయిపోయింది, బికాజ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనర్జీ టు సీ అండ్ కమెంట్. బట్ సెల్ఫ్లెస్గా చేయొచ్చు మనం. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ థింగ్, సో అక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నీ. యూ మేక్ ఈ బుక్ ఉందండి, లూయిస్ హే, లవ్ యువర్ బాడీ. చక్కని పాజిటివ్ అఫర్మేషన్స్. మేక్ యువర్ సెల్ఫ్ ఆల్ ద పాజిటివ్ అఫర్మేషన్స్. ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ ప్యూర్ సోల్, I respect, I appreciate, I show my gratitude. So I'm confident. అట్లా ఎన్నైనా చేసేసుకోవచ్చు. సో అది కూడా మనం చేయాలి. హెల్తీ ఫుడ్, మెడిటేషన్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ మెడిటేషన్స్.
yoga practices, breathing exercises, om chanting, anything. But mana anapanasati meditation where we just observe our breath. You can do om chanting also. It also like activates the third eye, Crohn chakra, and also Crohn chakra, and inner conscious, awakens our inner consciousness. Okay, and any more few more minutes, and again connecting to the nature, good healthy lifestyle, being with your family, friends, nice sajjan sangatyam, reading spiritual books. And these books, this one whichever I told, they are donated to Gurusthan, and people can buy, and the money goes to the Gurusthan. I am going to put few big copies here. And what else? Even see, we have clapped. We just did clapping. Clapping also activates all the centers and makes us happy, right? And acupressure points are also there. So it is also healthy. Eating healthy food habits. And for your kids, again, give them lots of love, understand them, appreciate them, everyone. What you give, you get back. So, and same thing, just like I did, right? My dream came, seeing my school and church, St. Teresa Church, so much happiness, as if the God has come in front of you. So same thing, whatever you want your child to do, just you visualize that. He has to listen, he has to study well, like that. Then again same thing, and you put. And one more thing I do to my patients in US or everywhere, water therapy. So when I give the medicines in water, I tell them that give the positive vibes to the water. This remedy is going to make me healthy, happy, peaceful. My problems are get, and just put that power to the water. And you have seen all the things, right? How water affects. And my second book also came, A Dose of Spirituality, with Kavita, with 50 to 60 doctors, homeopathy doctors around the globe. And that also is a charity book, and it got published 3 years back. So just shared my experiences. Okay, so masters and my dear friends, thank you. చక్కని ఈ అవకాశం ఇచ్చినందుకు గురుస్థానికి కృతజ్ఞతలు చెప్తూ చాలా చాలా చెప్పేది ఉంటుంది, కానీ మనకి టైం తక్కువ. నా లిటిల్ నాలెడ్జ్ ఐ షేర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ విల్ డూ జస్ట్ 10 minutes మెడిటేషన్. ఓకేనండి. మ్యూజిక్ మీరు పెడతారండి, లేకపోతే ఏదైనా పర్లేదా? నేను పెట్టమంటారా? పెడతామన్నా జస్ట్ ఒక 10 minutes దాన్ని పెట్టేసి. ఎనీ మ్యూజిక్ మనకి యూట్యూబ్కి వెళ్ళేసేసి పత్రిచి మ్యూజిక్, జస్ట్ 10 minutes. Cross your feet and clasp your hands. Close your eyes. Just observe your natural, easy, calm breath. We are inviting all gods,
spiritual gurus, astral gurus. Breath is our guru. If thoughts comes, just observe your natural breath. Last 5 minutes, masters. We are all powerful. We are all divine souls. We are strong. We forgive people who hurt us. Last 2 minutes, masters.
We thank everyone, our family, friends, Mother Nature, universe, technology. Last 30 seconds. Ten seconds. Now place your, whenever you are ready, place your hands on your eyes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Open your eyes with a beautiful smile. Thank you so much. Thank you so much, Andy. Just మీరు ఒక్కసారి వస్తారు. Any questions if you have, please let me know. మాస్టర్స్కి అందరికీ మీరంటే ఎంత ఇష్టం అని గురుస్తారు అంత యూత్ ఉంటారు చక్కగా, వాళ్ళందరికీ చక్కటి మార్గనిర్దేశం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మాస్టర్ తాపత్రపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ జనరేషన్ అంటే మీరు ఇంకో జనరేషన్కి మార్గదర్శకం అవ్వాలంటే వాళ్ళు ట్రైనప్ చేయాలని చేసి ఎంత అనుకుంటారో కాదా. వచ్చే ప్రతి మాస్టర్లో చూడట్లేదా తప్పన, చూస్తున్నారు కదా. సో ఎంత గొప్ప విషయం కదా. ఇవాళ నాగేంద్ర గారిని మేము ఇక్కడ లేరు పక్కన, కాబట్టి వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్. సో మేడం ఇక్కడే అని కాదు, ఇంకా మన దానికి జస్ట్ చిన్నగా ఫుడ్ స్పాన్సర్ చేస్తాను అక్కడ. సో సీ దిస్ బుక్ టైటిల్ ఎంత బాగుంది కదా, బియాండ్ ద లిమిట్స్. మేడం బుక్ గురించి చెప్పదా ఒక 2 మాటలు. బుక్ గురించా? ఓకే, మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే బుక్ తీసుకొని చదవాలి అందరూ. నేనేదో ఫ్యూ పాయింట్స్ రాస్తున్నట్టున్నాను. వై డు వీ నీడ్ టు రీడ్ దిస్ బుక్? ఉండండి, నేను ఏదో చిన్నగా రాసి పెట్టాను. జస్ట్ ఒకరు అడిగారు, ఏదన్నారంటే వాళ్ళకే ఇది నేను పంపించాను. వై డు వీ నీడ్ టు రీడ్ ఆర్ పర్చేస్ ఏ డాక్టర్ కవిత కుక్నూస్ బుక్. ఫస్ట్ దిస్ బుక్ got published in 2010. It is true life experience of Dr. Kavita, an young Indian woman overseas in America, as she looks at herself
టు ఇన్స్పైర్ లైక్ మైండెడ్ పీపుల్ షీ ఫోల్డెడ్ హర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ పర్ హర్ గురు బ్లెస్సింగ్స్. అంటే ప్రీస్ట్ చెప్పారండి. ఇప్పుడు మీకు ఇదో వాళ్ళకి పంపించాను కాబట్టి ఆ టర్మినాలజీలో రాశాను, టెక్స్ట్ మెసేజ్ కదా. ఎందుకు రాశారు అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్రెండ్స్ అమెరికాకి వెళ్ళాక ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఏంటి, బోత్ హస్బెండ్ వాజ్ హెల్పింగ్ హర్. Then I told, oh, she's help because she does 2 jobs. And oh, really? Then I took it as a challenge. ఇప్పుడు ఒక హోమియోపతి డాక్టర్గా నాకు అక్కడ 20 మనకి ఇండియాలో ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంటాం కదా. సో ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అక్కడ, మళ్ళీ సర్టిఫికేషన్స్, రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేయాలి. ఇదంతా అంత టైం తీసుకుంటుంది. సో ఏంటి అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు కారు ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. యూ నీడ్ టు బ్యాకప్. ఒక మెసేజ్, మన లైఫ్ కూడా ఒక వెహికల్ లాగా. ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కొన్నిసార్లు కొంచెం బ్యాక్ అవుట్ అవ్వాలి. అది నేను చేశాను. నేను ఒక డాక్టర్గా ఉండి ఐ హేట్ కంప్యూటర్స్, ఐ హేట్ సాఫ్ట్వేర్, బట్ ఐ డిడ్ దట్ వన్. వాట్ ఐ హేట్, ఐ లైక్డ్ ఇట్. I used it as a tool, stepping stool, and made what I want. దాన్ని స్టెప్పింగ్ స్టూల్ లాగా పెట్టుకొని నాకు కావాల్సింది నేను తెచ్చుకున్నాను. ఐ నెవర్ లాస్ట్ మై ప్రొఫెషన్, ఐ నెవర్ లాస్ట్ మై ఐడెంటిటీ. సాఫ్ట్వేర్లో 10 years చేశాను, నేర్చుకొని కష్టపడి అక్కడ కూడా మంచి పేరు రావడం. ఓ అదేంటి ఇలా చేశారని అది వచ్చేసింది. కానీ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని పనులు చేసినా మన ఐడెంటిటీ వదులుకోవద్దు. 10 things you do for others, 1 thing you do for yourself. అట్లీస్ట్ 1 thing మనకు ఒక్కటన్నా మన కోసం పెట్టుకోవాలి. 10 పనులు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తాము. ఇల్లు వాకిలి అక్కడ అన్నీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు, డ్రైవింగ్ ఆల్సో వీ హ్యావ్ టు డూ, అన్నీ షాపింగ్, కట్టింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ. సాఫ్ట్వేర్ చేస్తూ, హోమియోపతి చేస్తూ, 2 kids చేసుకుంటూ అది చేశా. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది ఫోల్డ్ చేయడం అని చెప్పాను కదండి. నువ్వు ఒక హోమియోపతి ప్రిన్సిపల్, ఇప్పుడు అది ఎవరికో పంపించింది. హోమియోపతి ప్రిన్సిపల్ లైక్ క్యూర్స్ లైక్, నేచర్స్ ప్రిన్సిపల్. నేచర్ ప్రిన్సిపల్, నేచర్లో కూడా లైక్ యూర్స్ లైక్ అన్నట్టు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్, నేను రాసిన ఎక్స్పీరియన్సెస్ చూస్తే మెనీ గాట్ ఇన్స్పైర్డ్. ఇప్పుడు చిన్న ఏళ్ళకి కట్ అయిపోయింది, ఓకే, మనం బాగా మొత్తుకుంటే సెన్సిటివ్ పర్సన్ దే విల్ క్రై. బట్ ఇంకొకరి కాలు కట్ అయిపోయింది, వీడిని చూసి అమ్మో నేనే అదే వీడు అనుకుంటాడు నేనే నయం, నీకు కాలు కట్ అయింది, నాకు చెయ్యి ఫింగర్ కాబట్టి నేనే నయం. అలాగా ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటా, అమ్మో మెడిసిన్ లాగా. అది హోమియోపతి ప్రిన్సిపల్. సో అలాగ రాసేసి తర్వాత మా ఫ్రెండు ఒక డాక్టర్ వత్సల, ఐ హ్యావ్ టు టెల్ హూ హ్యాస్ ఇన్స్పైర్డ్. డాక్టర్ వత్సల స్పర్లింగ్, బ్యూటిఫుల్ లేడీ, ఏ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్. ఆ అమ్మాయి రాసింది. రాసి ఆ బుక్ ఇన్స్పైర్ అయిపోయాను. దెన్ ఐ టోల్డ్ దిస్ కవిత మై స్టోరీ. దెన్ షీ సెడ్, కవిత హూ విల్ రీడ్ అండ్ దిస్ వన్. ఐ స్పోక్ టు హర్ అబౌట్ 1 hour. Later on when I sent her raw manuscript, she said, at any cost this has to be published. అంటే ఇప్పుడు మనం అందరం చేసే పనులండి, బట్ నో వన్ విల్ పుట్ డౌన్. ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ మల్టీ టాస్కింగ్, నథింగ్ ఈజ్ గ్రేట్ అందరు. కానీ యూ హ్యావ్ టు షో అదర్స్. ఇప్పుడు I wrote like a third person. That's why I enjoy. We are all souls, right? We are not mind, body or like that. But you need to take care of your mind. You need to take care of your body. అందుకే మనం లవ్ యువర్ సెల్ఫ్, మన పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తాం కదండి, అవునా కదా? ఇప్పుడు అలానే దాన్ని కనెక్షన్ చేసుకుంటూ చేస్తాడు. అది ప్రీస్ట్ చెప్పారు. నేను అన్నాను సార్, ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ రిజైన్ చేయకముందటే రాయాలి బుక్. డే ఎండ్స్ midnight 12. ఇది నాది కాదండి, ఇట్ ఈస్ ఏ లైఫ్ ఆఫ్ మెనీ ఉమెన్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లా రాస్తుంది, ఇది ఇట్లా రాస్తుంది అనేసి మనము గూగుల్లో రాసినట్టు చెప్తే నో వన్ లిసన్.
థియరీ ఎవ్రీ వన్ క్యాన్ డూ. మనము ఎవరి గురించైనా రాయొచ్చు. నీ గురించి నువ్వు రాసుకోవడం కష్టం, నీ గురించి నువ్వు చెప్పుకోవడం కష్టం, బూస్టింగ్ కాదు కదా. అయితే ప్రాక్టికల్గా ఉండాలనేసి అప్పుడు ఆ ఛాలెంజ్ మా ప్రీస్ట్ అన్నారు, అమ్మ యూ హ్యావ్ టు డూ ఇట్ సో అండ్ సో టైం, ఇంతనే చెప్పాలి. సో డే ఎండ్స్ మిడ్నైట్ 12, డే స్టార్ట్స్ ఎట్ 6:30 అగైన్ విత్ కిడ్స్ గోయింగ్ అండ్ దెన్ 12. 6 years అయిపోయింది. 6 years కంటిన్యూస్లీ అండ్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎలా వస్తుంది ఫుల్ ఆఫ్ ఎనర్జీ? ఎందుకంటే అక్కడ మీకు చెప్పాను కదండి, కీ ప్రిన్సిపల్ ఉంది. మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం. అప్పుడు ఆ ప్రీస్ట్ చెప్పారు, సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఫర్ ద సొసైటీ. $1,000 ఎడిటింగ్కే అయిందండి, మోర్ దెన్ 5 lakhs, బట్ ఎవ్రీథింగ్ వెంట్ టు ద సొసైటీ. సో ఇది జస్ట్ ఇప్పుడు ఎంతోమంది మన బ్రహ్మర్షి పత్రిజీ, ఇంకా ఎంతోమంది డాక్టర్ న్యూటన్, డాక్టర్ గోపాలకృష్ణ గారు, స్పిరిచువల్ టైప్ ఎంతో ఫేమస్ వాళ్ళందరూ గురువుస్ ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ ఎంతో. ఎవ్రీవన్ వి ఆల్ షుడ్ రీడ్ మెనీ ఆఫ్ దోస్ స్పిరిచువల్ బుక్స్. బట్ పిఎస్ఎస్ఎం గైడింగ్ ప్రిన్సిపల్లో ఒకటి ఏంటి, షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అది నేను చేశాను. ఇప్పుడు టుడే ఐ ఫుల్ఫిల్ ఆల్ మై డ్రీమ్స్. I have achieved all the ఏమంటారు మనకి సర్టిఫికేషన్స్, అవార్డ్స్, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 25 years ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్. మనకి ఏది ఈజీగా రాదు. 25 years పట్టింది. అన్ని అవార్డ్స్, ఇది రికగ్నిషన్, అదెంత, అది మనం ఇన్స్పిరేషన్ చెప్తున్నాం. అదర్ దెన్ దట్ ఎనీవన్ క్యాన్ డూ, ఎనీవన్ క్యాన్ గెట్ ఎనీథింగ్, కానీ దానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ బుక్లో పెట్టేశారు మేడం. సో ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, తీసుకొని చదవండి. ఎందుకంటే ఇందాకే అన్నారు మన 18 ప్రిన్సిపల్లో షేరింగ్ నాలెడ్జ్ అంటే ఈ అనుభవ సారం అంతా బుక్లో పెట్టారు. కాబట్టి ఆ అనుభవాల్ని మనం ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలి, ప్రతి ఒక్కరి అనుభవాలు చదవాలి. ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క కోణం నుంచి వస్తారు అందరి, అవునా? సో అందరి జీవితాలు మనకి ఇన్స్పిరేషన్ కదా. సో రేపు మీరందరూ కూడా మీ యొక్క జీవితం ఎత్తు ఏ యాంగిల్ నుంచి తీసుకెళ్ళి ఏ యాంగిల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా బుక్కుల రూపంలో రావాలి. రేపు ఫర్దర్ వచ్చే జనరేషన్కి మీ బుక్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఓకేనా మాస్టర్స్? సో ఇంత అద్భుతమైన మాస్టర్ ఇవాళ మన దగ్గరికి వచ్చి మనతో టైం స్పెండ్ చేసి ఇంత చక్కటి సమయాన్ని మన కోసం వెచ్చించి ఇంత గొప్ప నాలెడ్జ్ని షేర్ చేశారు. సో ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం మాస్టర్, గట్టిగా. ఇందాకే అన్నారు ఈ ఫింగర్స్ అనేవి అక్యుప్రెషర్ పాయింట్స్ ఇవి, అవునా కదా? సో గట్టిగా క్లాప్ చేద్దాం ఒకసారి. సో థ్యాంక్ యూ మ్యామ్. మేడంని మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అలా చూడాలనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపిస్తుందా కదా? సో కమెంట్ సూపర్. యూట్యూబ్ ఛానల్ అండి కవిత కుక్కునూర్. వి విల్ దిస్ వీడియో విల్ ఆల్సో విల్ కమ్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఫర్ ద సొసైటీ అండి. ద నేమ్ ఈస్ యూట్యూబ్ కవిత కుక్కునూర్. ఇట్ ఈస్ ఫర్ ప్రొఫెషనల్, స్పిరిచువల్, డివోషనల్, పర్సనల్, ఇన్స్పిరేషనల్, friends, family, everything. Nearly 550 videos. If you all like and subscribe, everything will be there in that. సో అంతే, అద్భుతమైన జీవితాలు మీకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్. అంటే బయట ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన వాళ్ళే మనం చూడాలి, అవునా కదా? ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసా? కానీ మన దగ్గరికి వచ్చి మనం చూసిన తర్వాత కూడా మనం వాళ్ళని ఇన్స్పైర్, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఫేస్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎక్కడ యూటర్న్ అనేది జరిగింది అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మన మేడం తెలిసింది ఇప్పుడు, అవునా కదా? సో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తను ఏం పెట్టారు అనేది అది ఉండాలి, తెలుసుకోవాలి ఎలా అనేది. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చూడండి, చక్కగా ఆ నాలెడ్జ్ని తీసుకోండి. మీ లైఫ్లో ఏమైనా ఉపయోగపడితే దాన్ని తీసుకొని ముందుకెళ్ళండి. ఏదో ఒకటి తగులుతుంది ప్రతి ఒక్కరి దగ్గర,
ఆ దాన్ని పట్టుకొని నాకెక్కడ ఉపయోగపడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం ఎదగాలి. ఓకేనా మాస్టర్? సో that YouTube channel, whatever that it comes through this one, so far did not make any money. If it comes, it goes to the charity at Gurusthan, if at all that YouTube video makes. So it again goes back to the charity. And one more thing I wanted to say, Andy. So I just came into PSSM last year and I have been supporting many. So please do help PMC, PSSM and Gurusthan and many more, QLU or any pyramid spiritual societies with whatever support you can do in whatever way. It can be donation, it can be service or promoting or anything. Please do that one. Like for dormitory construction, Usmania Dhyana Foundation, I supported and they are also looking for more donors. And for Patriji Films, like many more. Me support చక్కగా కావాలండి అందరికీ. థ్యాంక్ యూ. తప్పకుండా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నటువంటి ఎక్కడ వర్క్ జరిగినా ఎన్నో పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మన అందరి బాధ్యత, మనం ఏది చేయగలిగితే అది చేయాలి. తన్ మన్ ధన్ వస్తు రూపేణ లేకపోతే ధన రూపేణ శ్రమ రూపేణ ఏది చేయగలిగితే అది మనం అందరం కలిసి చేద్దాం. దాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మంది కాదా? నేను దాంట్లో నుంచే వచ్చాను కాబట్టి అదేంటో అనేది రుచి చూశాను, దాన్ని అనుసరిస్తూ మనం ఈ మార్గంలో ఉన్నాము. సో ప్రతి ఒక్కరు దాని టేస్ట్ ఏంటో తెలుసుకుంటే ఎవడు వదిలిపెట్టాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని. నేను టేస్ట్ చూశాను కాబట్టి దాన్ని అలా పట్టుకొని ఉండిపోయాను నేను. సో లోతుల్లోకి వెళ్ళండి, ఎంత లోతు తెలుసుకునేంత వరకు వెళ్ళండి. ఎప్పుడైతే తెలుసుకుంటారో వదిలిపెట్టొద్దు ఇంకా. సరేనా? సో ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మా. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. మెనీ బ్లెస్సింగ్స్. చక్కని అవకాశం ఇచ్చారు అందరికీ, గురుస్థాన్ అందరికీ, నాగేంద్ర గారికి, లక్ష్మి గారికి, మీకు, మీనా గారికి, అందరికీ ఇక్కడ ఉన్న మన ధ్యాన మిత్రులందరికీ, ఫ్రెండ్స్, గాడ్స్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మై లిటిల్ నాలెడ్జ్ వర్డ్స్ ఆఫ్ షేరింగ్. థ్యాంక్ యూ. ఒకసారి నవ్వరా? So we have to be like kids, pure heart, then God is always with you. మీ ప్యూర్ స్మైల్ లాగా. Thank you. Okay. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఫైనల్లీ ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకున్నాం మేడం తోటి.